మానసాదేవి కథ. నారద, ఇప్పుడింకా ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యో యవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుణ్ణి స్తుతించింది. 1000 దివ్య సంవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే ఆశుతోషుడు కదా. మానసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపజేశాడు. లక్ష్మీమాయ కామ బీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజ్యాన్ని ఉపదేశించాడు. పూజ పునాక్షదాలన్నీ చెప్పాడు. పుణ్యక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్టగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజితవు అవుతావని వరమిచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శంకరుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనువులు, నాగజాతివారు, మానవజాతివారు అందరూ పూజించారు. త్రిలోకవందిత అయింది. కశ్యప ప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మానసాదేవినిచ్చి కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందని, బ్రాహ్మణుడి ఆజ్ఞ అని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకు వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమనైష్టికుడు జరత్కారుడు తన మానసాదేవి ఒడిలో తల ఆంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకొని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించిపోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలాగా అని మానసాదేవి కలవలపడింది. బ్రాహ్మణుడికి ప్రాతః సాయం సంధ్యావందనాలు నిత్య విధులు. ఇవి చేయకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకు పనికిరాడు, అశూచి అయిపోతాడు అని వేదం చెబుతోంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్యా మహాపాతికిని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడమేమిటి, జరత్కారువునే నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడి చెట్టంత ఎత్తున అలిగాడు. సాధ్వి, ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దానధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినంటే అన్నారు పెద్దలు. పతివ్రత వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన, ధర్మ, యజ్ఞ, తీర్థస్నాన, వ్రత, తపో, దేవపూజ, సత్య, ఉపవాసాదికులు అన్నీ కలిపిన పతిసేవా ఫలంలో 16వ వంతుకు సాటిరావు. భారతదేశంలో పతిసేవాపరాయణగా జన్మగడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి, బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసిన పలికిన కుంభిపాకంలో ఆ చంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతిపుత్రరహితగా నీచపడుతుంది. జరత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడలాడింది. మాట పెగలలేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాలిని క్షమించు. శృంగార, ఆహార, నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను, శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి వలవలా వినిపించింది. అయినా జరత్కారుడు శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలూదకం చేతిలో పోసుకోబోయాడు. సూర్యభగవానుడు సంధ్యాదేవి సహోదరుడై ప్రత్యక్షమయ్యాడు. వినయంగానూ భయంగానూ పలికాడు. మునీంద్ర, సూర్యాస్త సమయం చూసి ధర్మలోపభయంతో నేను నిద్రలేపింది ఈ సాధ్వి.
నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశం కాదు కనుక క్షమించు, శపించకు. ఆమె పక్షాన నేను శరణు వేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందంటారు కదా. వారి కోపం క్షణకాలం. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట, మళ్ళీ సృష్టించగలరట. బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడివి. నువ్వే క్రోధ వివసుడివైతే ఎలాగా? శాంతించు, శాంతించు. శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసించు. సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చల్లారింది, శాంతించాడు. సంధ్యా సూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మానస, శపిస్తాను అన్నాను కదా, శపించలేను. ప్రతిజ్ఞాభంగము చేసుకోలేను కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు, వెళ్ళిపో అన్నాడు. మానసాదేవికి నెత్తిమీద పిడుగుపడినంత పనైంది. ఏమి చేయడానికి తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుడిని, సృష్టికర్తను స్మరించింది. వెంటనే ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగేంద్ర, మానసాదేవి పతివ్రత, నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడవు. ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి, ఆ తరువాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపుత్రుకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించిన వాడి పుణ్యాలు జల్లెడలో నీళ్లలాగా జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారువు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలినికి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్పర్శనం చేశాడు. మానస, నువ్విప్పుడు గర్భవతివయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడు అవుతాడు. 9 కొడుకులకు తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రియ, నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారినివి, ధర్మిష్టవు, కులస్త్రీవి, కులపాలితవు. ఇప్పుడిక సత్పుత్ర జయత్రివి కూడా. ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహరిని, మరొక రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడే, అంతేగాని అభిష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాస విమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయ్యే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించే, విష్ణు భక్తిని ప్రసాదించేవాడే సిసలైన గురువు. కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తుంది, అతనిలోనే లీనమైపోతుంది. ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని, అన్నింట సారము హరిసేవయే. తత్వాలన్నింటికీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, నీ స్వామిని కనుక. జ్ఞానం వల్ల బంధనాలు తొలగిపోతాయి కనుక అదే మన మిత్రం. బంధనాలు కలిగించేది ఎవరైనా శత్రు సమానమే. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేని వాడు గురువు కాదు, రిపువు. బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు.
పరమానంద రూపము అనస్వరము అయిన కృష్ణభక్తి మార్గాన్ని చూపించలేడివాడు ఏమి బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను, దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిల్లు, అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మానసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సులకి వెళ్తున్నాను. మరింక నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు, నీ సుఖముగాక. నా వంటి నిస్పృహులు కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా. జరత్కారుడి ఉపదేశం మానసాదేవి మనసుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జారువారుతానే ఉన్నాయి. మెల్లగా కూడదీసుకొని, ప్రాణవల్లభ, పరిత్యజించవలసినంతటి నేరం నేనేమీ చెయ్యలేదు. నిద్రాభంగం చేశానంటే నీ మంచి కోసమే. అయినా పరిత్యజిస్తున్నావు. నీ ఇష్టం సరే, నాకొక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనమివ్వాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్త వియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు. అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద, ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద, దప్పిక కొన్నవారికి నీటి మీద, ఆ కొన్నవారికి అన్నం మీద, కాముకులకు మైథునం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటులకు జారుడి మీద, పండితులకు శాస్త్రం మీద, వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజో సాధ్వీమణులకు భర్త మీద అంత మనసుంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైన అనుగ్రహించు అని కాళ్ళ మీద వ్రాలి ప్రాధేయపడింది. జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపకోలేని కన్నీటితో తడిపి ముద్దు చేశాడు. వియోగ భీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారాలతో తడివేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వారే ఊరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటువు చేసుకొని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది.